ఈ ప్రోగ్రామ్ లో కూర్చుని గెస్ట్ ఏం మాట్లాడుతున్నారా? అసలు ఎలాగ నువ్వు ఇండస్ట్రీలో కనెక్ట్ అయ్యి ఏదో థియేటర్లో నాటకాలు గట్ట వేసుకుంటూ తిరిగిన వాడివి. నేనున్న ఏరియాలో ఎక్కువగా 10th తోనో ఇంటర్ తోనో ఆపి మళ్ళీ అదే ఫ్యాక్టరీస్కో ఉద్యోగాలకో వెళ్తూ ఉంటారు. నానేమో ఒరే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో, పక్క పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఉద్యోగం చేస్తున్నారు, ఎంతో కొంత సంపాదిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ప్రతి ఎవరో ఒకరు కలుస్తారు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది వెళ్ళావా అంటే ఆఫీస్ ఎక్కడ అంటే అక్కడే పైన ఆడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఇందులోంచి మీకు నచ్చింది తీసుకోండి. ఒక్కొక్కసారి మా ఫోటోలే రోడ్డు మీద కనబడేది. అరే ఇది ఎక్కడిచ్చావరా పడిపోయింది రోడ్డు మీద అన్నట్టు ఉండేది. డబ్బులు లేవు, బతకాలి, ఎలా మేనేజ్ చేసేది? అది ఎప్పుడో నాటకం వేస్తే ఎవరో 800 రూపాయలు ఇచ్చి ఉంటారు, 500 ఇచ్చి ఉంటారు. అప్పుడు ఆదుకుంది జీ టీవీ, జీ తెలుగు. పేరెంట్స్ ఏమంటున్నారు ఇప్పుడు? 2015లోనే నాన్న చనిపోయాడు, 2019లో అమ్మ చనిపోయాడు. మోర్ ఆప్షన్స్ కనబడ్డాయి వాళ్ళకి, సిన్, పలాస అండ్ జార్జ్ రెడ్డి. దానివల్ల విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కోవిడ్ వచ్చింది. నేను ఎంతగా బాధపడ్డానంటే కంటిన్యూస్గా అవే వస్తూ ఉంటే, నిన్న నుంచి భగవంతుడు టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అరే తిరువీరు ఇలా కూడా కనబడుతున్నాడే అన్నారు. అదే నిన్న నువ్వు ప్రెస్ మీట్ లోనేమో అసలు ఇంటర్వ్యూల గురించి భలే షాకింగ్ కామెంట్ ఇచ్చావు. దద్దరిల్లిపోయింది మొత్తం మీడియా అంతా. డబ్బు పెడితే గానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలియదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే గానీ మామూలుగా దుమ్ములు ఆపలేదు నువ్వు. నిన్ను ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏంటి? మీడియా వాళ్ళకి చాలా మంది నచ్చలేదు పరిశ్రమ. పర్లేదులే, నిన్నటితో నీ పాపులారిటీ మారిపోయింది, నీ ఇమేజ్ మారిపోయింది, నీ ఏదో వేరేలా అనిపిస్తుంది సార్ ఇది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ లో నిజంగా స్పెషల్ పీపులే ఎప్పుడు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుంటారు. మీరు కూడా వాటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఈ ప్రోగ్రామ్ లో కూర్చుని గెస్ట్ యంగ్ హీరో అండ్ చాలా మంచి ప్రామిసింగ్ ట్రాక్ లో ముందుకెళ్తున్నాడు. మంచి సినిమాలు చేసాడు అండ్ మంచి సినిమాలు చేయబోతున్నాడు. అండ్ తను థియేటర్ నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ హిస్టరియానిక్స్ తెచ్చుకుని ఇండస్ట్రీకి ఇక్కడ అవన్నీ ఎగ్జిబిట్ చేసి సక్సెస్ అవుతున్న ట్రాక్లో ఉన్న టైంలో ఇప్పుడు భగవంతుడనే ఒక సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు మనకు తెలుసు మసూదా చేశాడు, రకరకాల సినిమాలు చేశాడు, పరేషాన్ చేశాడు, మధ్య చాలా అద్భుతమైన అపీలు క్లెయిమ్ వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో చేశాడు. ఇలా అవన్నీ చెప్పినా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆ అబ్బాయి పేరే, ఆ హీరో పేరే తిరువీర్. కాబట్టి ఆ తిరువీర్ని మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి సాదరంగా హార్టిఫుల్గా నేను ఆహ్వానించి అన్ని విశేషాలు తెలుసుకున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ. అంటే మీ జనరేషన్లో మీరు పడే పాటలు, మీరు పడే ప్రయత్నాలు, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారే, అలాంటి దాంట్లో నీ కెరీర్ ఫస్ట్ పిక్చరు నీది. ఫస్ట్ పిక్చర్ 2017 ఇప్పుడు అనుకుంటా కదా? 16 రిలీజ్. 2016 రిలీజ్. బొమ్మల రామారావు. అసలు ఎలాగ నువ్వు ఇండస్ట్రీలో కనెక్ట్ అయ్యి ఏదో థియేటర్లో నాటకాలు గట్ట వేసుకుంటూ తిరిగిన వాడివి? అంటే ఏం లేదు సార్, ఫస్ట్ డిగ్రీ నేను సిటీ కాలేజ్లో చదువుకున్నాను. 2005 to 2008 నాది బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ. సో ఏదో ఎంఎస్సీ ఏదో జాబో చేసుకున్నాము, తర్వాత అలా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను. మా కాలేజీలో నేను చదువుకునేప్పుడే ఎక్కువ షూట్స్ అయ్యేవి. షాక్ కానీ, పోకిరి కానీ, రామ్ అని నితిన్ గారిది, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను రోహిత్ గారిది పాత సినిమా. ఇవన్నీ నేను చదువుతున్న నవనీత్ కౌర్ గారు అనుకుంటాను అందులో. సో ఆ టైంలో మేము చదువుకునే టైంలోనే షూట్స్ అవుతూ ఉండే వెన్నెల. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మధ్యలో ఇది కూడా ఏదో ప్రొఫెషన్ ఉన్నట్టుంది అనిపించింది, కానీ ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు. ఎప్పుడైతే సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ నా కోర్స్ అయిపోతుందో డిగ్రీ,
అప్పుడు ఎందుకో నాకు జాబ్ అంటే బోర్ కొట్టడం అనేది ఒకటి psychological గా పడిపోయింది. నేను ఉండిందేమో కాటిదాన్ ఇండస్ట్రియల్ స్లమ్, అక్కడ ఉండేవాళ్ళు, కాటిదాన్. పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. సో చూస్తున్నప్పుడు నా చుట్టూ ఉన్న మనుషులు, తర్వాత మా బావ పోస్ట్ మ్యాన్గా ఉన్నారు, పెద్ద బావ, తను ఇంకొక బావ కొరియాలో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా ఏంటంటే మోర్ సండే కోసం ఎదురు చూడడం, హాలిడే కోసం ఎదురు చూడడం, లీవ్స్ వస్తాయి ఎటన్నా పోదాం అని ప్లాన్ చేయడం, రాత్రి పడుకున్నప్పుడు అబ్బా పొద్దున వెళ్ళాలి అనే ఫీలింగ్ ఒకటి ఉండడం, ఇవన్నీ నాకు సైకలాజికల్గా ఉద్యోగం చేయకూడదు అనిపించేలా చేశాయి. సో పేరెంట్స్ని చూశాను, బంధువుల్ని చూశాను, ఇంట్లో వాళ్ళని చూశాను, చుట్టుపక్కల ఫ్రెండ్స్ని అందరినీ చూశాను. నేనున్న ఏరియాలో ఎక్కువగా 10th ఇంటర్తోనో ఆపి మళ్ళీ అదే ఫ్యాక్టరీస్కో ఉద్యోగాలకో వెళ్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు, ఉద్యోగం మాత్రం చేయకూడదు, ఏం చేసినా పర్లేదని ఎతుకుతున్న ప్రాసెస్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఏముంటాయి ఆల్టర్నేటివ్ కెరీర్స్ అని చూస్తూ ఉండే. అందులో నేను టిక్ పెట్టుకుంది ఏంటంటే ఫ్లైట్ స్టీవార్డ్ ఒకటి. ఇప్పుడు అందరు ఎయిర్ హోస్టెస్ ఉంటున్నారు కానీ అప్పుడు ఫ్లైట్ స్టీవార్డ్ కూడా ఉండేవాళ్ళు. అదొకటి, మోడలింగ్ ఒకటి, యాక్టింగ్ ఒకటి. ఫ్లైట్ స్టీవార్డ్ నాకు ఇంగ్లీష్ రాదు. మోడలింగ్ అంటారా, నేను నా నేపథ్యం ఇదంతా చూస్తే నాకు స్టైలైజేషన్ రాదు. సో ఈ రెండు కొట్టేసి మిగిలింది యాక్టింగ్. దట్టు నేను చూస్తున్నాను, కాలేజీలో చేస్తున్నారు, కళ్ళ ముందు చూస్తున్నాను, కెమెరాలు ఇదంతా కాదు కానీ మనుషులు హడావుడి గోల వాతావరణం ఉంటుంది కదా, చూస్తున్నాను. ఇదేదో బాగానే ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఫిల్మ్ స్కూల్స్లో నేర్పిస్తారు. ఫిల్మ్ స్కూల్స్లో ఎంత ఉంటుంది డబ్బులు నేర్చుకోవాలంటే ఎక్కువే ఉంటుంది. అది నేను మా ఇంట్లో అడగలేను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ 1 year వేస్ట్ చేశాను. ఈ ఆలోచనలో ఏం చేయాలి అనే దాంట్లో 2008 తర్వాత 1 year వేస్ట్ చేశాను. రకరకాలుగా ఆలోచిస్తూ ఎవరిని కలవాలి, ఏం చేయాలి. మధ్యలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది మనకు అఫ్జల్గంజ్లో, మా కాలేజ్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిపోయి పేపర్లు తీసుకుని అందులో ఆంధ్రజ్యోతిలోను, డీసీలోను, క్లాసిఫైడ్స్లో నటీనటులు కావాలని ఉండేవి. చిన్నగా రాస్తారు, 4 numbers వేసి, కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి ఆ నంబర్ వెళ్ళి పెన్ను పేపర్ పెట్టుకుని నోట్ చేయడం, వాళ్ళకి ఫోన్ చేసి సార్ పేపర్లో ఇలా చూశాను, మీరు యాక్టర్స్ కోసం చూస్తున్నారా. అప్పటికి నాకు ట్రైనింగ్ లేదు, ఏమీ తెలియదు. అలాగా మళ్ళీ ఏరియా ఏదో చెప్తే మళ్ళీ ఆ ఏరియాకి నడుచుకుంటూ పాస్ ఉండింది. తర్వాత బస్ పాస్ ఉండింది. కాలేజ్ అయిపోయిన తర్వాత నాకు 365 rupees ఏమి ఉండింది మంత్లీ పాస్. సో అది కొనుక్కుని కాయిన్ బాక్స్లో కాయిన్ వేయడం. ఈ ఏరియాలో ఉన్నానండి, ఇంతకుముందు ఫోన్ చేసింది నేను, ఎక్కడ రమ్మంటారు, అలా ట్రై చేసేవాడిని. అది అటు పోయిన తర్వాత అసలు ఏం ఉండేది కాదు. అంటే లైక్ ఒక ఫోటో ఇచ్చి వెళ్ళండి, లేకపోతే మీరు 2000 కడితే మీకు ఒక ఫోటో షూట్ చేయాలని, లేకపోతే మీరు దాన్ని ఏమంటారు రేపు పొద్దున వచ్చేయండి మేము తీసుకెళ్తారు ఇలాగని. ఒకసారి అలాగే తీసుకెళ్లారు, అంటే రమ్మన్నారు, రేపు పొద్దున్న రమ్మన్నారు. అలాగే వర్షం పడింది. అది ఖతర్నాక్ సినిమా. అప్పటికి నాకు గడ్డం మిస్ ఏం లేదు, డిగ్రీ అయిపోయినా కూడా చిన్నపిల్లలాగే ఉండేవాడిని. సో ఒక ఆయన కలిశాడు, రేపు మార్నింగ్ 5 o'clock వచ్చే బస్ వస్తుంది ఎక్కేసి అన్నాడు. తీరా చూసాను అలా చాలా మంది ఉన్నారు అక్కడ. తర్వాత అర్థమైంది అది ఎక్స్ట్రాస్ కింద వచ్చే క్రూ జనం అనేసి. ఆ రోజు అవ్వాల, మళ్ళీ ఫోన్ చేసి ఏమో వర్షం పడిందమ్మా ఈరోజు లేదు షూట్ అన్నారు. అలా అయిపోయింది. ఇలా కాదు ఏదో మిస్ అవుతుంది, ఏం చేయాలి అన్నప్పుడు థియేటర్ ఆర్ట్స్ చేయడం బెటర్ అన్నారు. సో ఆ ప్రాసెస్లో ఒక 5-6 రోజులు ఇంకా థియేటర్ ఆర్ట్స్కి టైం ఉంది, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో ఒక ఫ్రెండ్ కలిశాడు, షూటింగ్ వస్తావా అంటే ఒరే దానికోసం ఎదుగుతున్నాను అంటే సరే రా అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ ఏజెంట్స్ ఆర్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఒక రాంపోతినేని గారిది గణేష్ అని ఒక సినిమా ఉంది, అది కొంపల్లి సినీ ప్లానెట్లో షూట్ చేస్తున్నప్పుడు ఒక 2 days వెళ్ళాను. ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్, తర్వాత అట్మాస్ఫియర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.